హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రెసిపీ వచ్చేసి నేను మా చిట్తలకి చేసే బీరకాయ ఫ్రై అనమాట. సో ఇలా చేస్తే పిల్లలు వెజిటేబుల్స్కి అలవాటు పడతారనమాట. సో ఇలా ట్రై చేసి చూడండి. సో ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చి వేసేసుకొని దాంట్లో 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో మనం వెల్లుల్లి ఇందులో వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. సో ఆనియన్స్ వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఇలాగే ఆయిల్లో ఉడికేంత వరకు ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సో ఇందులో ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఎండుమిర్చి యూజ్ చేసాం కదా. సో అందుకని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే, పిల్లలకు తినిపించడమే. చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ కర్రీ అనేది మనం నార్మల్గా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చేస్తే ఏంటంటే పిల్లలు వెజిటేబుల్స్కి అలవాటు పడతారనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా చిట్టలు అయితే బీరకాయ మంచిగా తింటుంది అన్నట్టు. సో అందుకని నేను అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటాను. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. సో వాళ్ళు కూడా వెజిటేబుల్స్కి అలవాటు పడతారనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చూసారు కదా, సింపుల్గా అయితే బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పిల్లలకు ఈజీగా పెట్టేయచ్చు. మా చిట్టలు కూడా మంచిగా తింటుంది అన్నట్టు బీరకాయ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.